నమస్కారం. సుఖీభవ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు శరణు గణేశ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. వినాయకుడంటే సకల విఘ్నాన్ని నివారించే ఆది దైవం. నాయకుడంటూ లేని సర్వస్వతంత్ర దైవం. భక్తితో ఆర్తిగా కీర్తిస్తే చాలు సులభంగా ప్రసన్నమయ్యే వరాల వేలుపు వరసిద్ధి వినాయకుడు. సకల దేవతా సమూహంలో వినాయకుడు వంటి విలక్షణ, విచిత్ర, వైవిధ్య దైవ స్వరూపం ఇంకెవరూ లేరు. గణపతి ఒక మహాసంకేత స్వరూపం. మంత్ర, తంత్ర, శాస్త్రాలలో గణేశ స్వరూపం ఓ ప్రత్యేక సంకేత సమూహంగా అభివర్ణితమైనది. గణపతి రూపానికి ఎన్నో అన్వయాలున్నాయి. నా రూపమే నా సందేశం అన్నట్టుగా భారతీయ సనాతన ధర్మానికి గణపతి ఎన్నో దివ్య సందేశాల్ని అనుగ్రహించాడు. ఈ వినాయక చవితి పర్వదిన శుభతరుణాన గణపతి స్వరూప విశేషాల్ని, గణేశ ఆకృతిలో అంతరార్థాల్ని అవలోకిద్దాం. ఈరోజు వినాయక చవితి. గణపతిని మన ఇంటికి ఆహ్వానిస్తాం. పాలవెల్లి కింద పీటేసి స్వామిని కూర్చోబెడతాం. 21 రకాల పత్రులతో పూజించి ధూప నైవేద్యాల్ని సమర్పిస్తాం. వినాయక వ్రతకథని చదివి మన శిరస్సున అక్షింతలు వేసుకుని స్వామి ముంగిట గుంజీలు తీస్తాం. చివరిగా ఈ ఏటికి తరలి వెళ్లి మళ్లీ ఏడాది మరలా రమ్మని స్వామికి విన్నవించుకుని ఉద్వాసన చెబుతాం. ఇది మనం వినాయక చవితి నాడు ప్రతి ఏటా నిర్వహించే తతంగం. కానీ స్వామి రూపాన్ని దర్శించి ఆ రూపం మనకిచ్చే సందేశాల్ని అవగతం చేసుకోవటమే అసలైన వినాయక ఆరాధన. గణపతి సమగ్ర స్వరూపం, ఎన్నో సందేశాల సమాహారం. గణపతి మూర్తిమత్వం, సకల దేవతా శక్తుల సమ్మేళనం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మనం ఏ పని ప్రారంభించినా విఘ్నాల్ని తొలగించాల్సిందిగా గణపతికి ప్రథమ పూజలు చేస్తాం. వినాయక చవితి నాడు ఆచరించే వినాయక వ్రత కల్పానికి ముందు కూడా గణపతిని ఆరాధించాకే గణేశ వ్రతాన్ని కొనసాగిస్తాం. అది ఆ స్వామికి ఉన్న ప్రత్యేకత. వినాయక స్వరూపం మనకు జీవనగమన సూత్రాలను ఎన్నింటినో నేర్పిస్తోంది. మన జీవన అభ్యున్నతికి ఉపకరించే ఎన్నో అంశాల్ని పార్వతీనందుడు మనకు విశదపరుస్తాడు. అయితే సూక్ష్మ దృష్టితో, నిశిత పరిశీలనతో, తార్కిక దృక్కోణంతో ఆయా అంశాల్ని అవగతం చేసుకోవాలి. గణపతి అంటేనే సమూహ నాయకుడు అని అర్థం. జీవకోటి సమూహానికి నాయకత్వం వహించేది ఉమాసుతుడే. తాను ఆదర్శంగా ఉంటూ తన సమూహాన్ని ఆదర్శవంతంగా ఉంచడానికే స్వామి తన మూర్తిమత్వాన్ని విశిష్టవంతంగా ప్రకటిస్తున్నాడు. వినాయకుని విశిష్ట రూపం ఎన్నో ఆధ్యాత్మిక ధర్మ సూక్తాల్ని ఆవిష్కరిస్తోంది. వినాయకుడు స్ఫూర్తి ప్రదాత, ఆధునిక జీవన గమనానికి మార్గదర్శి. గణేశ రూపమే సామాజిక సందేశం. ఉగాది పండుగ కాలగమనానికి సంకేతం. శ్రీరామనవమి భక్తి ప్రపత్తికి సూచనం. వినాయక చవితి జీవ చైతన్యానికి, ఇచ్ఛా క్రియా శక్తుల సంయమనానికి ప్రతిఫలనం. వినాయక ఉపాసన, ఆరాధన సర్వశక్తిప్రదం. జ్ఞానసిద్ధికి, యోగలబ్ధికి వినాయక రూపం సమగ్ర సమిష్టి ప్రతిబింబం. ఆధునిక జీవన వ్యవహార సరళిలో ఉన్న మన జీవితయాత్ర సుగమం కావడానికి, ఆనందప్రదం కావడానికి గణపతి నర్మగర్భముగా మనకు ప్రధానంగా 3 జీవన సూత్రాల్ని అందిస్తున్నాడు. జీవన నియమాల్ని ఆచరణలో పెడితే ప్రతి మనిషి జీవనం సుఖదాయకం, సంతోషమవుతుందని లంబోదరుడు సూచనాత్మకంగా ప్రకటించాడు. పురాణాల పరంగా అవలోకిస్తే గణపతి జలతత్వానికి ప్రతీక. జలం నుంచే ఈ సృష్టి ఆరంభమైంది. చివరకు ఈ సృష్టి జలంతోనే లయమవుతోంది. అందుకే జలంలో నిక్షిప్తమైన బంకమట్టిని సేకరించి స్వామి రూపాన్ని తయారు చేస్తాం.
ఆ తర్వాత ఆ మూర్తిని పూజించి చివరకు ఆ నీటిలోనే నిమజ్జనం చేస్తాం. ఆది ఎక్కడో అంతమూ అక్కడే. వినాయకుని రూపురేఖలతో పాటు ఆయన ఆకృతిలోనే విశేషాల్ని, పరమార్థ తత్వాల్ని పలు ధర్మశాస్త్రాలు విపులీకరించాయి. వినాయకునిలో ఉన్న రూప వైవిధ్యం మరే ఇతర దైవానికి లేదు. వినాయకుడు సర్వశక్తి సంపన్నుడు. సృష్టిలోని సకల శక్తుల్ని తనలో నిక్షిప్తం చేసుకున్నాడు. అందుకే మహాకాయునిగా, దివ్యజ్ఞానమూర్తిగా విఘ్నాధిపుడు ప్రకటితమవుతున్నాడు. గణపతి నకసిక పర్యాంతం ఎన్నో సందేశాల సమాహారం. గణపతి శిరస్సు ఓంకార స్వరూపం. జంతుజాతిలో ఏనుగు భారీకాయంతో కూడిన బలిష్ట జంతువు. సూక్ష్మ పరిశీలనా శక్తికి ఏనుగు సంకేతం. ఏనుగు కళ్ళు నిశిత దృష్టికి మారుపేరు. ఆ పరిశీలనా దక్షత మనకు అందించడానికే స్వామి ఏనుగు శిరస్సు ధరించాడు. గణపతి గజవదనం బలానికి, శక్తికి, యుక్తికి చిహ్నం. దార్శనిక దృష్టి కోణానికి గజాననం సంకేతం. గణపతికి ఉన్న గజముఖం బలానికి, సామర్థ్యానికి, రక్షణకు చిహ్నాలు. పెద్ద తల, గొప్ప ఆలోచనలు, సృజనాత్మకతకు, సమస్యల పరిష్కారాన్ని సంకేతిస్తాయి. కేవలం తన విషయాలే గాక సాటివారి సమస్యల్ని సైతం పట్టించుకోగల సామర్థ్యాన్ని సూచిస్తోంది. ప్రతి మనిషి జీవితంలో ఉన్నతిని అందుకోవడానికి పరిశీలనా శక్తి కావాలి. ఇక గజముఖంలోని చిన్ని కళ్ళు సునిశిత దృష్టికి సంకేతం. అందుబాటులో ఉన్న అంశాలపై మరింత దృష్టిని కేంద్రీకరించడానికి సంకేతం. గణపతికి చేటలంత చెవులు ఉంటాయి. శ్రోతుమిచ్చామి అనేది వేదవాక్కు. అన్ని దిక్కుల నుండి మాలోనికి ఉదాత్త భావాలు ప్రసరించుగాక అనే జిజ్ఞాసువు తత్వాన్ని ఈ చెవులు ఆవిష్కరిస్తాయి. పెద్ద చెవులు శ్రద్ధగా, ఎక్కువగా ఆలకించడానికి గుర్తు. తొందరపడి ఏ విషయంలో నిర్ణయానికి రాకుండా ఓర్పుగా వ్యవహరించాలని సూచన. పెద్ద చెవులున్న వారిని భాగ్యశాలురుగా చెబుతారు. గణపతి భాగ్యశాలే కాదు, మనందరికీ సుభద్రంగా సౌభాగ్యాల్ని అందించే శుభ ఫలదాత. గజకర్ణత్వం లేదా శూర్పకర్ణత్వం జ్ఞానాన్వేషణకు సంకేతం. వినాయకునిలోని గజవదనంలో తొండం చాలా ముఖ్యమైనది. ఈ వక్రతుండం ఉన్నత సామర్థ్యం, భిన్న అవసరాలకు అనుగుణంగా ఒదిగిపోగల అనుకూలతకు చిహ్నం. ఈ వక్రతుండం భారీ వృక్షాల్ని పెకిలిస్తోంది. అలాగే నేలపై ఉన్న చిన్న సూదినైనా సులభంగా పట్టుకోగలుగుతోంది. తెలివైన వారికి గొప్ప బలంతో పాటు విచక్షణ జ్ఞానం ఉండాలని వినాయకుని తొండం మనకు సూచిస్తోంది. వినాయకుని తొండం కుడివైపుకు తిరిగి ఉన్న మూర్తిని ఆరాధించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుందంటారు. ఎడమవైపు తొండం తిరిగి ఉన్న మూర్తిని ఆరాధించడం వల్ల దుష్టశక్తుల బాధ తొలగుతుందని విశ్వాసం. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి అంటూ గణపతిని ప్రార్థిస్తాం. ఏకదంతం అద్వైత స్థితిని కలిగిస్తే వక్రతుండం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అలాగే స్వామిని మనం లంబోదరాయ నమః అని ప్రార్థిస్తాం. పెద్ద పొట్టగల పరమాత్మకు ఈ బ్రహ్మాండమే మధ్యభాగం. గణపతి సర్వశక్తుల సమాహారం. గణపతి ఉదరభాగం భూగోళానికి ప్రతీక. గణేశుని లంబోదరం సకల విద్యల పెన్నిధి. వినాయకుని మహోదరం సమస్త కళల సన్నిధి. లంబోదర లకుమికర అంటూ బ్రహ్మాండాన్నే ఉదరంగా కల మహాగణపతిని ఘనంగా సంకీర్తించారు. జీవితంలో మంచి చెడుల్ని ప్రశాంతంగా జీర్ణించుకోవాలి. ప్రశాంతమైన మనసే సరైన నిర్ణయం తీసుకోగలుగుతోంది. సమస్త విద్యలు, వేద విజ్ఞానం, సంగీత నృత్యాది సమస్త కళలు గణపతి బొజ్జ నిండా ఉంటాయి. తనను సభక్తికంగా వేడుకున్న వారికి ఆ విద్యల్ని ప్రసాదిస్తాడు. పెద్ద బొజ్జ కలిగిన గణపతి సకల విద్యలకు వజ్జ. వినాయకునికి ఒకటే దంతం ఉంటోంది. ఏకదంతం మహాకాయం అంటూ స్వామిని ప్రార్థిస్తాం. గణపతికి ఏకదంతం ఉండి మరొకటి విరిగి ఉంటోంది. వివేకవంతులకు ద్వైత భావాలు ఉండవు అనేందుకు ఈ ఏకదంతం సూచన.
ఏ విషయం పట్ల అయినా 2 రకాల భావాలుంటాయి. ఆ భావాల్ని వీడి విశ్వాసంతో ఏకీకృతంగా ఆ అంశాన్ని ఒకటిగా చూడగలగాలి అనే అంశం ఏకదంతం వ్యక్తీకరిస్తోంది. జ్ఞానం ఏకత్వాన్ని నిరూపిస్తోంది. పంచ జ్ఞానేంద్రియాల సంకేతమే ఎలుక వాహనం. వాటిపై అదుపు సాధించడమే స్వామి ఆరాధనం. గణేశుడు మూషిక వాహనుడు. మూషిక వాహన మునిజన వందిత అంటూ గణపతిని ప్రార్థిస్తాం. మూషికం అంటే ఎలుక. ఇది తనకు దొరికిన ఏ వస్తువునైనా కొరికి తింటోంది. ఈ ఎలుక మన జ్ఞానేంద్రియాలకు సూచిక. ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఎల్లప్పుడూ సంతృప్తి చెందవు. మన అభీష్టాలు అవిశ్రాంతంగా, అసహనంగా, అస్థిరంగా ఉంటాయి. ఇవి అదుపులో ఉంచుకోవాలి. అదుపులేని కోరికలు అనంతమైన అభీష్టాల్ని అణిచిపెట్టాలంటే అత్యున్నత మూర్తిమత్వం ఆ కోరికల్ని అధిగమించాలి. ఆ సమున్నత మూర్తిమత్వానికి, అమేయ తత్వానికి ప్రతీక గణపతి. గణేశుని ఆరాధన వల్ల పంచ జ్ఞానేంద్రియాలనే మూషికం అదుపులో ఉండి పరమాత్ముని పైనే దృష్టి నిలపడానికి అవకాశం ఏర్పడుతోంది. చతుర్భుజ రూప గణపతి దర్శనం చతుర్విధ పురుషార్థాలకు సంకేతం. ఇక విఘ్నాధిపుడు చతుర్భుజాల్ని కలిగి ఉంటాడు. జలానికి అధిపతి గణపతి. జలానికి శబ్ద, స్పర్శ, రూప, రసాలనే 4 గుణాలు ఉంటాయి. ఈ సృష్టి కూడా 4 రకాల ప్రాణాలతో నిండి ఉంటోంది. స్వేదజ, అండజ, ఉద్భిజ, జరాయుజాలనే 4 విధాల ప్రాణులకు గణపతి భుజాలు సూచికలు. ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు, చతుర్విధ భక్తులు, చతుర్విధ ఉపాసనల్ని గణపతి చతుర్బాహువులు సంకేతిస్తాయి. గణేశుని వ్యక్తిత్వం అద్భుతమైనది. సిద్ధి బుద్ధి ఆయన పత్నులు, శుభం లాభం ఆయన కుమారులు, సంతోషి గణపతి కుమార్తె. సకల సానుకూల శక్తుల సమన్వయ స్వరూపమే గణపతి. విఘ్నరాజుని ఆరాధించటం వల్ల జీవితంలో అన్ని అనుకూలతలు ఏర్పడతాయి, అడ్డంకులు తొలగుతాయి. అలాగే స్వామి తన 4 హస్తాలతో ధరించి ఉన్న ఆయుధాలు కూడా భక్తుల్ని జ్ఞానమార్గం వైపున నడిపిస్తాయి. చతుర్బాహువుల చతురత దైవం గణాధిపుడు. గణపతి చేతిలోని పాసం సాధకుని అత్యుత్తమ లక్ష్యానికి చేరువ చేస్తోంది. భక్తుల పాప సమూహాన్ని తన పాసంతో ఆకర్షించి వాటిని నివారిస్తోంది. ఈ పాసం రాగద్వేషాలకు, తమో గుణానికి ప్రతీక. గణపతి చేతిలోని అంకుశం సమన్యాయానికి ప్రతీక. తనను ఆరాధించే భక్తుల అహంకారాన్ని అంబికాసుతుడు అంకుశంతో అంతం చేస్తాడు. భక్తుల కష్టాల్ని తొలగించి దుష్టుల్ని దండించడానికి గణపతి తన అంకుశాన్ని ఉపయోగిస్తాడు. స్వామి అభయహస్తం భక్తులందరికీ అభయానందాల్ని చేకూరుస్తోంది. సర్వేశ్వరుణ్ణి చేరే మార్గాన్ని అనుసరించేవారికి ఈ దివ్య హస్తం అభయాన్ని అందిస్తోంది. గణపతి ప్రకటించే అభయముద్ర సత్యగుణానికి సంకేతం. భక్తులు నమ్మి కొలిస్తే వారి అభిష్టాలు తీర్చి వారి ఆపదల నుండి తాను సదా కాపాడుతానని స్వామి అభయమిస్తాడు. గణపతి చేతిలో ఉండే కమలం మనోవికాసానికి సూచిక, జ్ఞానోదయ చిహ్నం. అజ్ఞానం వైపు నుంచి విజ్ఞానం వైపు తన భక్తులు పయనించి మనోవికాసాన్ని అందుకోవాలని కమల పుష్పం ద్వారా విఘ్నేశ్వరుడు సూచిస్తున్నాడు. వినాయకుని హస్తభూషణంగా ఉండే మోదకం గణేశ పూజ వల్ల, ఆరాధన వల్ల భక్తులకు కలిగే ఫలితం. గణపతి తన చేతిలో ఉన్న మోదకాల్ని తింటున్నట్టు కనిపిస్తాడు. మోదకవంతులైన వారు, వివేకవంతులైన వారు తన కృషికి, సాధనకు లభించిన ఫలితాల్ని తీసుకుంటాడే కాని విషయ వాంఛలలో పడి వ్యామోహపు కోరలలో చిక్కుకోడు అని మోదక పాత్ర ద్వారా గణపతి సంకేతిస్తున్నాడు. మోదకం లేదా లడ్డూ ఆనందానికి ప్రతీక. లడ్డూ గుండ్రని ఆకారం శూన్యానికి సంకేతం. సమస్త జగత్తు
శూన్యంలోంచి ఉత్పన్నమై మళ్ళీ ఆ మహాశూన్యంలోని లయించిపోతుంది. గణపతి ఆరాధనలో గరికకు బిల్వపత్రాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. గరిక పూజ మెచ్చే ఘనుడిగా గణపతిని కీర్తిస్తారు. సిద్ధి వినాయక పూజా విధానంలో గణేశుణ్ణి జంట గరిక పోచలతో 21 సార్లు పూజించాలనే నియమం కూడా ఉంది. గరికకు ఆయుర్వేద శాస్త్రరీత్యా ఉన్న ప్రాధాన్యత ఈ పూజలో వ్యక్తమవుతుంది. గరిక పూజ మెచ్చే ఘనదైవం గణపతి. గరిక పోచలపై పల్చని శిలకా పొర రక్షణ కవచంగా ఉంటుంది. గరిక ఉష్ణతాప నివారణి. సమవర్తిగా పేరుగాంచిన యమధర్మరాజు కుమారుడు అనలాసురుడు. ఇతడు అగ్ని సంబంధిత తేజస్సుతో జన్మించడం వల్ల అతడి దేహం నుంచి వచ్చే అగ్ని ఆవిరులు లోకాల్ని బాధించసాగాయి. దేవేంద్రుడు గణేశుణ్ణి ప్రార్థించగా ఆ అసురుణ్ణి బొటన వేలితో నలిపి ఉండలా చుట్టి గుటుక్కున మింగేశాడు. అయితే ఆ అసురుడు అగ్నిమయుడు కావడం వల్ల లంబోదరుని ఉదరంలో అమిత ఉష్ణం జమించి వినాయకునికి అమిత తాపమును పుట్టించింది. ఆ తాప నివారణకు గణేశుణ్ణి గరికలతో పూజించమని శివుడు దేవతలకు చెప్పాడు. అలనాటి నుంచి గణపతికి గరిక తాప ఉపశమనాన్ని కలిగిస్తోంది. శాస్త్రీయ దృక్పథంతో చూసినట్లయితే గరికలు ఎంత ఉష్ణాన్నైనా పీల్చుకోగలవని పరిశోధనలు రుజువు చేశాయి. బిల్వ దళార్చనకు మురిసే మోదక ప్రియుడు. బిల్వ పత్రాలు లక్ష్మీ నెలవులు. బిల్వ వృక్షం శంకరునికి శుభ సంకేతం. శమీవృక్షం పార్వతీదేవిగా, బిల్వ వృక్షం శివునిగా భావిస్తారు. శ్రీవృక్షంగా వ్యవహరించే బిల్వవృక్షం ఎక్కడ ఉంటే అది ప్రత్యక్ష కైలాసం. అలాంటి బిల్వ దళాలతో చేసే విఘ్నేశ్వరుడి ఆరాధన సర్వోత్తమ ఫలితాల్ని కలిగిస్తోంది. సూర్యుడు నమస్కార ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. అదే రీతిలో గణపతి తర్పణ ప్రియుడు. ఈ తర్పణ సంప్రదాయం తమిళనాట విశేషంగా ఉంది. చతురావృత తర్పణాల పేరిట 444 తర్పణాల్ని గణపతికి సమర్పిస్తారు. జలాధిష్ఠాన దేవత అయిన గణపతిని జలతర్పణం ద్వారా ఆరాధించడం వల్ల విశేష ఫలం దక్కుతుంది. క్లిష్ట సమస్యలు తొలగి విఘ్నాలు నివారణ చెంది కార్యానుకూలత ఏర్పడుతుందని విశ్వాసం. ప్రకృతి రక్షకుడు పార్వతీనందనుడు. వేద ప్రమాణాన్ని బట్టి వర్ష ఋతువుతో సంవత్సరం ప్రారంభమవుతోంది. అంటే సృష్టి అందించే సహజాత్మక జలంతో కాలం ఆరంభిస్తాం. మన కాలగమనంలో మొదట దక్షిణాయనం వస్తోంది. దక్షిణాయన ఆరంభంలో వినాయక ఆరాధనం వల్ల రాబోయే కాలమంతా అనుకూలిస్తుందని ఋషివాక్కు. యోగశాస్త్ర ప్రకారం విఘ్నేశ్వరుడు పృథ్వీతత్వంతో కుండలినీ శక్తికి రక్షగా ఉంటాడు. మూలాధారంలో కొలువుదీరి ఉండి తనను ఆరాధించిన వారికి విఘ్నాలు తొలగిస్తాడు. పార్వతీనందనుడు ప్రకృతి ప్రియుడు. ఆయన ప్రకృతికి ఆదిదైవం. వ్యవసాయాత్మక దైవం విఘ్నేశ్వరుడు. వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండే వర్షాకాలంలో వినాయక చవితి పండుగ వస్తోంది. వినాయకుని ఏకదంతం నాగలికి చిహ్నం. ఆయన లంబోదరం ధాన్యపు గాదెను సూచిస్తోంది. లంబోదరుని ఉదరం చుట్టూ ఉండే నాగబంధం పంటల్ని ధ్వంసం చేసే క్రిమి కీటకాల్ని నశింపజేస్తోంది. ఇలా వినాయక రూపానికి వ్యవసాయానికి ఉన్న అనుబంధం గురించి ఎన్నో సంకేతార్థాలు ఉన్నాయి. అందుకే వినాయకుణ్ణి పంటల దేవునిగా మన దేశంలోనే కాదు ఎన్నో దేశాలలో ఆరాధిస్తారు. గాడ్ ఆఫ్ కల్టివేషన్ పేరిట గణపతిని వ్యవసాయ రక్షక దైవంగా ఆరాధించే సంప్రదాయం గ్రీకు నాగరికతలో కూడా ఉంది. ఆర్ష సంప్రదాయంలో మహాగణపతి ఆరాధన అత్యంత ప్రాచీనమైనది. ప్రకృతి పురుషుల ఏకాత్మ భావనకు ప్రతిఫలనంగా ఉదయించిన తొలి ఫలితం గణపతి. సమస్త దేవతల శక్తియుక్తులు గణపతి రూపంలో అణువణువున ప్రకటితమవుతాయి. గణేశుని బాహ్య రూపం ఎంత విలక్షణమైనదో
గణేశుని తత్వంలోని ఆంతర్యం, అంతరార్థం అంతటి ప్రత్యేకమైనది. ఈ వినాయక చవితి శుభవేళ ఆ నిగూఢ రహస్యాల్ని అవగతం చేసుకోవడమే అసలైన గణేశ ఆరాధన. గణేశుడు ఆదిదైవం, అనాది దైవం, అనంత దైవం. నా రూపమే నా సందేశం. నన్ను సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే సమస్త ఆధ్యాత్మిక విద్యలు అర్థమవుతాయని గణేశుడు సందేశమిచ్చాడు. గణపతి తన రూపగుణ విశేషాల ద్వారా అందించిన సామాజిక పరమార్థిక సందేశాలని అందుకుందాం. శరణు గణేశ అంటూ స్వామిని ప్రార్థిద్దాం. వినాయక చవితి శుభాకాంక్షలతో నమస్కారం.